స్కూల్ విద్యార్థులలాగే ఇంటర్ విద్యార్థులకు మిడ్ డే మీల్స్ బ్రేక్ఫాస్ట్ అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఐరన్, విటమిన్ లోపాలు రాకుండా మెనూ సిద్ధం చేశారు అధికారులు. దోశ, పూరి, వడ, మిల్లెట్ ఇడ్లీలతో మార్నింగ్ టిఫిన్స్ ఉండనున్నాయి. వారంలో 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావా ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మిడ్ డే మీల్స్ స్కీమ్ను జూన్ 12న ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని సర్కారు కాలేజీల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సర్కార్ కొత్త స్కీమ్కు శ్రీకారం చుట్టింది. స్కూల్ విద్యార్థులకు అందించినట్టుగానే ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి మిడ్ డే మీల్స్ తో పాటు బ్రేక్ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ను జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. దీంతో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇంటర్ విద్యార్థులకు 2 పూటలా పౌష్టికాహారం అందిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. రాష్ట్రంలో 430 సర్కార్ జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో 192,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నేళ్లుగా ఇంటర్ విద్యార్థులకు మిడ్ డే మీల్స్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. గతేడాది ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు చేయగా సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామాలు, తండాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం పూట తినేందుకు సమయం లేక, మధ్యాహ్నం క్యారియర్ తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కార్ స్కూల్ విద్యార్థులకు అందించినట్టుగానే కాలేజీ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మెనూ రూపొందించారు. దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరి, బోండా, ఉప్మా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు అదనపు పోషకాల కోసం మిడ్ డే మీల్స్ బ్రేక్ఫాస్ట్ తో పాటు పాలు, రాగి జావ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. వారంలో 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 150 మిల్లీలీటర్ల పాలు, 250 మిల్లీలీటర్ల రాగి జావ ఇవ్వనున్నారు. దీనికోసం విజయ డైరీ, అన్నపూర్ణ ట్రస్టుతోనూ అధికారులు చర్చించారు. ఇది కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తో పాటు అమలు చేయనున్నారు. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సుల ప్రకారం 15 నుంచి 18 ఏళ్లలోపు ఉండే విద్యార్థులకు శారీరక, మానసిక ఎదుగుదల చాలా ముఖ్యం. ఈ వయసు వారికి రోజుకు 1029 కిలో క్యాలరీలు, 3032 గ్రాముల ప్రోటీన్ అవసరం. అందుకే వారి డైట్లో ఐరన్, విటమిన్ లోపాలు రాకుండా మెనూను సిద్ధం చేశారు. దీంతో విద్యార్థినుల్లో రక్తహీనత సమస్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఏటా 180 కోట్లు కేటాయించింది. ఇందులో బ్రేక్ఫాస్ట్ కు 80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 100 కోట్లు కేటాయించనున్నారు. తొలి రోజున 64 కాలేజీల్లో 41,250 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెలాఖరు నాటికి అన్ని కాలేజీల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.